ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. మన విశ్వాసానికి మూలమైన దేవునికి పరిశుద్ధ లేఖనాలపై దాడి చేసి దుర్విమర్శలకు ఎంతోమంది లేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు తన పరిశుద్ధ లేఖనంలో ఏ చిన్న తప్పు కూడా లేదని, ఏది అనవసరంగా అందులో కలపబడలేదని, ఏది తీసివేయబడలేదని ప్రతి దినము మరింత స్పష్టంగా రుజువు చేస్తున్నాడు. ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉండడం అనేది చిన్న విషయమేమీ కాదు. కేవలం యేసు వైపు మాత్రమే చూసే విశ్వాసమే ఏ వ్యక్తినైనా మహిమ కిరీటంగా మారుతుంది. అది అతడు సాధించిన అన్నిటికంటే గొప్ప బహుమతి అయి ఉంటుంది. నిరీక్షణ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. ప్రభు కూడా అదే చెబుతున్నాడు. మనం పోషించబడతాం, నడిపించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆయనలో విశ్రాంతి పొందుతాం. మన ప్రభు తప్పుగా వస్తాడు, మన దుఃఖదినములు తీరిపోతాయి. ఆయన మనకు మొట్టమొదటిగా జీవముతో కూడా నిరీక్షణ ఇస్తాడు. నిరీక్షిస్తున్న మనకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ విషయంలో మనం ఎప్పటికీ కూడా సిగ్గుపడనవసరం లేదు. ఎందుకంటే ఆయనను మన జీవితంలో సమర్పించుకుని దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి మనము భయపడనవసరం లేదు, సిగ్గుపడనవసరం లేదు. ఈరోజున్న నీ పరిస్థితి బట్టి భయపడద్దు, సిగ్గుపడద్దు. ప్రతి భయమును, సిగ్గును దేవుడు తీసివేసి నిరీక్షణ విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు, ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అటు కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు మనకు దీవించును గాక. ఆమె తల్లో ఉంచుకున్న కంఠం మోసుకున్నాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడ, సర్వశక్తికి కారణభూతుడ, నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్న మా ప్రభు మీకే స్తోత్రం. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేశారు. స్పష్టంగా భయపడొద్దు, సిగ్గుపడొద్దని మీరు మాతో మాట్లాడారు. మా భయాలన్నింటిలో, మా సిగ్గన్నింటిలో ప్రభా మీరే తోడుగుండి భయమును సిగ్గును తీసివేసి మీ కృప మా మీద విస్తరించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. ఈ దినం మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మా అవసరాలన్నీ తీర్చండి. మీరే సహాయము దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అయినా ఈ దినమంతా కూడా వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, అనారోగ్యాలతో ఉన్న వారిని, పిల్లలు తిరిగి స్కూళ్ళు ప్రారంభించబోతున్నప్పుడు, తిరిగి నైనా టీచర్స్ వారి యొక్క మరి స్కూల్స్కి వెళుతున్నప్పుడు ఈ దినపు అవసరాలన్నింటిలో మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నడుచున్నాను తండ్రి. ఆమేన్.